కిటీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అన్ ద వీడియో. ఇది వచ్చేసి నా ఫస్ట్ ఫుల్ వీడియో అనమాట. అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మంచి మంచి వీడియోస్ ఉంటే అవన్నీ చూసి లైక్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి. ఇంకా అంతేకాకుండా మన ఛానల్లో వీడియోస్కి అయితే అస్సలు వ్యూస్ రావట్లేదు. అయినా సరే నేను అస్సలు గివ్ అప్ అవ్వను. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీరైతే కొత్త కంటెంట్ ఏమైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ కామెంట్ చేయండి. నా కంటెంట్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంతేకాకుండా వీలైనంత వరకు మన ఛానల్లో వీడియోస్ని ఒక నలుగురికి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంత తర్వాత నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అంతకన్నా ముందు ఈ వీడియో వచ్చేసి నా డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ గురించి. నాకు డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టము. అందుకే ఒక వీడియో పోస్ట్ చేద్దామని అయితే దాని గురించి నాకు డ్రాయింగ్స్ అన్నీ తీసి అయితే ఉంచుకున్నాను. ఈరోజు ఉన్న డ్రాయింగ్స్ అన్నీ అయితే మీకు చూపించేస్తాను. అంతకన్నా ముందు అందరికీ హ్యాపీ సమ్మర్. మన డ్రాయింగ్స్ ఒక్కొక్కటి చూసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే బుక్లో వేసుకొని చింపి పక్కన పెట్టుకుని డ్రాయింగ్స్. నా చాలా డ్రాయింగ్స్ అయితే పోయినాయి. ఎందుకంటే మా చెల్లి కొన్ని పాడు చేసింది, కొన్ని ఏమో కనబడకుండా పోయినాయి. ఏమనుకోకండి, ఈ మధ్య నాకు కొద్దిగా నత్త వస్తుంది. బట్ మీ అందరు నాకు క్యూటీ సబ్స్క్రైబర్స్ కదా, ఏమనుకోరని అయితే కోరుకుంటున్నాను. ఇక మొదలెడదామా. ఇవైతే ఓన్లీ 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మా మమ్మీ డాడీ మ్యారేజ్ డే కోసం ఇదైతే తయారు చేసుకుని మధ్యలో ఒక హాట్ సింబల్, అటు ఇటు 2 హాట్ సింబల్స్. ఇంకా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, చించినట్టు ఎలా కావాలో అలా చించేసి అటు ఇటు అతికిచ్చేస్తే అదొక మోడల్. ఇంకోండి ఇక్కడ ఒక బొకే, ఇంకోండి ఇక్కడ ఒక పేపర్, ఇంకోండి ఇక్కడ లాపన్ రాసి ఒక బౌ అయితే అతికిచ్చాను. ఇవన్నీ కూడా నేను హ్యాండ్ తోటే తయారు చేశాను. గమ్మేసి ఇంకా మా ఇంట్లో దుప్పటాకి ఇవి ఉంటే అవన్నీ పీకేసి చేశాను. నాకైతే చాలా నచ్చింది ఇది. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ డ్రాయింగ్ ఏదైతే 4 సెకండ్లో ఉండేది, ఫస్ట్లో ఇంకోటి ఉండేది, అది పోయిన తర్వాత ఇది నాకు బాగా ఇష్టం వచ్చేసింది. ఇంకోండి చూసారు కదా, ఒక క్యూట్. కెమెరాలో అయితే సరిగ్గా కనపడట్లేదు కానీ ఇదైతే చాలా ఇష్టం నాకు. నా డ్రీమ్ గర్ల్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్పట్లో బాగా ట్రెండింగ్ ఇది. ఒక పేపర్కి తీసుకొని దానికి కలర్స్ వేసి ఒక ఇలా పెట్టి ఇలా అంటారు. నాకు అంతగా ఐడియా లేదు. ఇది మా మమ్మీ చేసి నా కోసం ఇచ్చారు. అప్పుడు మా చుట్టాలందరూ వచ్చినప్పుడు అందరం కలిసి అయితే చేసాము. ఇంకోండి కిందన ఏదో యానిమల్ ఉన్నట్టు వచ్చింది. బట్ ఇది హ్యాండ్మేడ్ కాబట్టి ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇది ఉమెన్స్ డేకి తయారు చేశాను. ఇది ఫుల్ హ్యాండ్మేడ్ అనమాట. అంటే నేను ఎండలోని ఒక ఫ్లవర్ని ఎండబెట్టుకొని అవి దాచుకున్నాను. ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు మా అక్క. ఇంకోండి దాన్ని మా ఎదురింటి అన్నయ్యల సహాయం చేసుకున్నాను. ఇదైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్. కాఫీ వాటర్ దీని మీద వేసి బాగా ఉంచేసిన తర్వాత ఇంకోండి కాల్ చేసి ఇలా చేసుకుంటారు. ఇంకా ఇక్కడ కొన్ని కొటేషన్స్ రాశాను. పైన హాట్ సింబల్ అతికిచ్చి హ్యాపీ ఉమెన్స్ డే అని రాశాను. ఇంకోండి ఇక్కడ వచ్చేసి ఒక హాట్ సింబల్ తయారు చేశాను. ఇవన్నీ కూడా నేను నా హ్యాండ్స్తో తయారు చేశాను. మీరు అనుకోవచ్చు హ్యాండ్స్తో కాకపోతే లెగ్స్తో తయారు చేస్తానండి. అలా కాదు నా ఉద్దేశం. అంటే ఇవి నా ఓన్గా తయారు చేసినవే, ఇంకోళ్ళు హెల్ప్ తీసుకోకుండా చేస్తే మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తారు. మీకు చాలాసార్లు చెప్పాను, మా మమ్మీ డాడీ నాకు ప్రతి దాంట్లో మోటివేషన్ ఇస్తారు. అందుకే నేను ఇలా డైలీ వీడియోస్ అయితే పెట్టగలుగుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేనే ఓన్గా క్యాన్వాస్ తయారు చేసుకొని వేసుకున్న డ్రాయింగ్. ఫస్ట్ వచ్చేసి ఇంకోండి ఈ ప్లే బటన్. ఇదైతే నేను ఓన్గా తయారు చేసుకున్నాను. అంటే నా 100 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఏదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చుకోవాలనిపించింది నాకు. నేను అందుకే ఇదైతే తయారు చేసుకున్నాను. నాకు ఇదైతే ఫేవరెట్. ఎందుకంటే నా ఫస్ట్ స్టెప్ అయితే ఇదే. ఇంకోండి నెక్స్ట్ అయితే బాగా ట్రెండ్ కదా ఇప్పుడు, అదే టిష్యూ పేపర్ ఆర్ట్. దాంతో నేను ఇలా తయారు చేసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బటర్ఫ్లై. నేను దీన్ని ఒక పేపర్ మీద వేసాను. నెక్స్ట్ కట్ చేసి ఇక్కడ అతికించుకున్నాను. ఇది బాగా వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా గర్ల్ ఆర్ట్ అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా ఒక ఫ్లవర్ అని, ఆ ఫ్లవర్ ఆ గర్ల్ ముక్కు దగ్గర ఉంటుంది. బట్ అది చింపేసి మరి నేను దాని మీద అతికిద్దాం అనుకున్నాను. కానీ అట్టా ఫ్లాప్ అయ్యి నాకే మళ్ళీ పుల్ తాకుతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్ చేసిన ప్రతి ఒక్కరు నిద్రపోతున్న జాబిలి అని రాసావు, ఎక్కడ నిద్రపోతుంది అని పాయింట్అవుట్ చేస్తారు. అరే నేను రాసింది నిద్రపోతుంది అని రాశాను, నిద్రపోయింది అని రాయలేదు. నిద్రపోతుంది. ఓకే, ఇంకోండి నిద్రపోతున్న జాబిలి.
నెక్స్ట్ వచ్చేసి ఇదే నా ఫేవరెట్. ఇదైతే నిజమైన ఇసుక ఉంటుంది కదా, అది మా ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చి జల్లిడ పట్టి మరీ ఇక్కడ అంటించి గమ్ముతోటి నేను ఒక బీచ్ లాంటి ఆర్ట్ తయారు చేద్దాం అనుకున్నాను. తర్వాత దాని మీద నేను ఒక ఏమంటారు మెహందీ వేసి ఇలా అనేయడం వల్ల అది చెత్తలా తయారైంది. మా మమ్మీకి అది మధ్యలోని ఉంటుందిగా ఎర్త్ శాండ్ ఆకాశంలా కనిపించిందంట. అందుకే మా మమ్మీ నాకు హెల్ప్ చేసి ఇలా తయారు చేస్తారు మా మమ్మీ. బట్ నాకు ఇది చాలా అంటే చాలా ఇష్టం వచ్చేసింది అప్పటి నుండి. మా మమ్మీ తయారు చేశారు, ఇంకా ఇంత బెస్ట్గా వచ్చిందని అయితే నేను అస్సలు అనుకోలేదు. నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ గాడ్ శివయ్య డ్రాయింగ్. ఇదైతే నేను ఒక డ్రాయింగ్ వేసిన తర్వాత ఒక అవసరం వచ్చి తీసుకెళ్ళాను ఒక చోటికి, అనుకోకుండా ఇది స్పాయిల్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి దేవుణ్ణి దండం పెట్టుకొని ఇక్కడ మొత్తం శివలింగం స్పాయిల్ అయిపోతే నేను మళ్ళీ నీట్గా క్రియేట్ చేసుకున్నా. మనసుంటే మార్గం ఉంటుంది అంటారుగా, దానికి దర్శనం ఇదే. సారీ నిదర్శనం ఇదే. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్స్ అండ్ ఫింగర్స్కి పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది. చూసారు కదా నైరా, అస్సలు ఒక 10 days మాతోటి ఉంది. అంటే మా సందులో ఒక పాప వాళ్ళ మమ్మీ ఒకరోజు మాకు ఇచ్చారు. అప్పటి నుండి మాకు తనకి బాండ్ అయితే అలా నిలబడిపోయింది. బట్ వాళ్ళు నెక్స్ట్ మేము కలిసిన 10 daysకే ఇంకో ఊరికి వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అయితే వెళ్ళిపోయారు. బట్ ఉన్న 10 days కూడా మా మమ్మీకి, డాడీకి, మా చెల్లికి, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్లా అయిపోయింది. బట్ తను నేను లైఫ్లో మర్చిపోలేను. నేను చాలామంది సిస్టర్స్ని కూడా చూశాను. అంటే నన్ను యూకేజీలో ఉన్నప్పుడు ఒక 10th class అక్కలు ఉండేవారు, ఇప్పటి వరకు కూడా మర్చిపోలేను. నాకు ఇప్పుడు చిన్న చెల్లి కాబట్టి పొట్టి చెల్లు అనుకుంటూ ఉండేవారు. నేను అలాగే తనలో చూసుకుంటున్నాను. బట్ ఇవ్వండి, నాకు ఇది ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకా లాస్ట్ టైం చూద్దాము అనుకున్నాను తన బర్త్డేకి పిలిచారు, అప్పుడు కూడా వెళ్ళకపోయాను. ఇంకా లైఫ్లో చూస్తాను లేదో తెలీదు. బట్ నాకు నైరా అంటే చాలా ఇష్టమని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బుక్లోని డ్రాయింగ్స్ చూసేద్దాము. ఇంకోండి నా బుక్ అయితే ఎలా ఉంటుంది బయట. అంటే నాకు స్పోర్ట్స్ ఇస్తామని అయితే అనుకోవద్దు, నాకు డ్రాయింగ్స్ ఇంకా క్రాఫ్ట్ వర్క్స్ డిఐవైస్ అంటే ప్రాణం. స్పోర్ట్స్ అంటే ఇష్టం లేదని కాదు, కొంచెం ఇష్టమే. ఫస్ట్ నా బార్బీ గర్ల్ అతికించుకొని ఉంచుకున్నాను. తెలిసిందే కదా గర్ల్స్కి బార్బీ గర్ల్స్ అంటే ఇష్టమే. ఇది వచ్చేసి నేను ఓన్లీ నా ఫింగర్స్ తోటే వేసిన డ్రాయింగ్ అనమాట. అంటే ఇంకోండి ఈ పక్షులును ఇక్కడ సేవ్ ట్రీస్ అవి రెండును నేను ఒక బ్రష్ తోటి వేశాను. మిగతాదంతా కూడా చేతితోటి వేసిందే. ఇది వచ్చేసి వాటర్ కలర్స్ కాకుండా స్కెచెస్ ఉంటాయి కదా, స్కెచెస్ వాటర్ దీని మీద వేసి ఆరబెట్టి ఇది నా చేతులతో వేశాను. ఇంకోండి ఇవి చెప్పాను కదా మా బుజ్జమ్మ నైరా తన ఫింగర్ ప్రింట్స్. ఇంకోండి ఉమెన్స్ డేకి నేను చేసిన చిన్ని ఆర్ట్ వర్క్ అయితే ఇది. ఈ బుక్లో చింపి చూపించాను మీకు, అంటే ముందే చింపేస్తుందండి. ఇంకోండి మన 200 సబ్స్క్రైబర్స్కి ఇది వచ్చేసి మొన్న అయ్యింది మన 300 సబ్స్క్రైబర్స్. 400 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నా, బట్ ఇంకా కిందకి దిగిపోతుంది మళ్ళీ. ఇంకోండి వెంకటేశ్వర స్వామి అనుకుంటా. అంటే నాకు పేర్లు పెద్ద ఐడియా ఉండవు, బట్ దేవుళ్ళు అంటే నాకు చాలా ఇష్టము. అంటే ఈ డ్రాయింగ్ కూడా స్టోరీ ఉందిలేండి, స్కిప్ చేసేస్తున్నాను అని చెప్పేసి మీరేమనుకోవద్దు. అంటే ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ మా ఇంట్లో ఉంటుంది. ఒకరోజు మా డాడీ మొబైల్ ఇవ్వనప్పుడు నాకు వేయాలనిపించింది. అంటే నేను ఎప్పుడైనా సరే నాకు బోరింగ్గా అనిపించిన, ఖాళీగా ఉన్న, ఖచ్చితంగా ఏదైనా ఆర్ట్ కానీ డ్రాయింగ్ కానీ వేయడానికి 99% ట్రై చేస్తూనే ఉంటా. ఇంకోండి నెక్స్ట్ ఈ ఆర్ట్ అంటే స్పేస్. ఒకసారి నాకు ఆలోచన వచ్చింది, స్పేస్లోకి ఎప్పుడైనా సరే వెళ్ళాలి, గాల్లో ఎగరాలనేది నా ఆశ. అందుకే అంతే ఫ్రెండ్స్. ఇంకోటి ఇవన్నీ ఇంత నీట్గా వేయడానికి కారణం నా బుజ్జమ్మ ఫ్లాంక్. ఈ ఫ్లాంక్ 50 రూపీస్ అయినా ఇది మొత్తం స్ట్రైట్గా ఉంటుంది. కొన్ని ఫ్లాంక్స్కి అప్ అండ్ డౌన్స్ వస్తాయి, అలా కాదు నా ఫ్లాంక్. దీన్ని ఎవరు చూసినా సరే వావ్ అనాల్సిందే. నాకు అంత నచ్చేసింది. మా చెల్లిది కూడా బాగుంటుంది, మా చెల్లికి నాకు కూడా దీని వల్ల పెద్ద గొడవ అయ్యింది. బట్ ఇది నా ఫేవరెట్ అనే చెప్పుకోవచ్చు. అంతే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్,
షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నాకు కొత్తగా వచ్చిన నత్తి వల్ల ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బాయ్ బాయ్.